పెట్టుబడుల సదస్సుల ద్వారా రాష్ట్రానికి ఇప్పటి వరకు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 24 నుంచి విశాఖ వేదికగా 3 రోజుల పాటు జరగనున్న 3వ అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లను మంత్రులు యనమల, గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. సుమారు 39 దేశాల ప్రతినిధులు సదస్సుకు హాజరు కానుండగా మరో 3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని వారు వివరించారు. సదస్సులు, విదేశీ పర్యటనల పేరుతో ప్రభుత్వం ధనం వృధా చేస్తోందన్న విమర్శలపై మంత్రులు మండిపడ్డారు. పెట్టుబడులు తరలివచ్చి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్న వేళ రాష్ట్ర ప్రతిష్టను తగ్గించేలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఈ సమ్మిట్లకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే సమ్మిట్ ఖర్చు పెట్టేది ఒక్కో సమ్మిట్కి మ్యాక్సిమం ఖర్చు పెడితే 25 కోట్లు 30 కోట్లు. మనకు ఇప్పుడు మినిస్టర్ గారు చదివిన ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఇప్పటికే 3 లక్షల కోట్ల పైచీలకి ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అంటే మీరు ఏమీ ఖర్చు పెట్టకూడదు, మీరు ఏం ఖర్చు పెట్టకండి, ఇన్వెస్ట్మెంట్ పైసా తేకండి, రాష్ట్రం ఎట్లా ఉందో అలాగే ఉండిపోవాలనేటువంటి ప్రతిపక్షం ఆలోచన అయితే ఆలోచనతో మేము ఏకీభవించాం. ఎంచేతంటే 5 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టినారు. అదేవిధంగా మా ఫారిన్ టూర్స్ కూడా విమర్శిస్తున్నారు. ఫారిన్ టూర్స్ మా మ్యాక్సిమం అయితే 2 కోట్లు 3 కోట్లు అవుతుంది. ఎందుకు వెళ్తున్నాం? ఈనాడు దుబాయ్ వెళ్ళాము, లల్లుని తీసుకొస్తే 2,000 కోట్ల రూపాయలు ఇక్కడ వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. మరి వెళ్లకుండా ఎవరితోటి మాట్లాడకుండా ఇక్కడ భూమి ఇవ్వకుండా ఏమీ చెప్పకుండా ఉంటే ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు, డెవలప్మెంట్ రాకూడదు, అదేవిధంగా పైసా ఖర్చు అవుట్ చేయడానికి లేదు ప్రభుత్వం తరఫున. అంటే ఇది బహుశా ఈ రాష్ట్రంలో ఇంట్రెస్ట్ పెట్టుకుని మాట్లాడేటువంటి విధానం కాదు ఈ ప్రతిపక్షాలది. అంచేత వాళ్ళకి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే ప్రజలే వాళ్ళకు గుణపాఠం చెప్తారు. మొత్తం 3,30,915 crores ఇన్వెస్ట్మెంట్, 3,44,676 ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మీ ద్వారా ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్స్ గురించి క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఒకటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఇది మొత్తం సీఎం గారి డాష్ బోర్డ్లో ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ కిందకి వెళ్తే క్లియర్గా ఏ యూనిట్, ఆ యూనిట్ డీటెయిల్స్ ఏంటి, ఎక్కడ ఉంది, దాంట్లో ఎంప్లాయ్మెంట్ మనం చెప్పిన ఈ 3,44,676 ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కూడా వాళ్ళు ఎవరు, ఏ పొజిషన్లో ఉన్నారు, మొత్తం టోటల్ డీటెయిల్స్ మీకు ట్రాన్స్పరెంట్గా అవైలబిలిటీ ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఉండి ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వరదలు వస్తున్న ఈ సమయంలో దయచేసి దీన్ని రాజకీయం చేసి ఇమేజ్ని పాడు చేద్దని చెప్పని అపోజిషన్ పార్టీస్కి అప్పీల్ చేస్తా ఉన్నాను.